తన మ్యూజిక్తో రాక్ స్టార్గా పేరు తెచ్చుకున్న దేవిశ్రీ ప్రసాద్ టాలీవుడ్లో వన్ ఆఫ్ ద టాప్ మ్యూజిక్ డైరెక్టర్గా ఉన్నాడు. ఏరి కోరి దేవితో మ్యూజిక్ చేయించుకునే డైరెక్టర్లు, హీరోలు ఉన్నారు. దేవి మార్క్ అలా ఉంటుంది. అయితే దేవిశ్రీ పెళ్లి గురించి ఎప్పుడు చర్చ నడుస్తూనే ఉంటుంది. గతంలో ఒక హీరోయిన్తో డీప్ లవ్లోకి వెళ్ళిపోయాడని, అందుకే దేవిశ్రీ పెళ్లికి దూరంగా ఉంటున్నాడని కొందరు చెప్పుకుంటూ ఉన్నారు. లవ్ ఫెయిల్యూర్ వల్లనే దేవిశ్రీ మ్యారేజ్ చేసుకోవడం లేదని వార్తలు కూడా ఎప్పటి నుంచో వస్తూనే ఉన్నాయి. అయితే ఈ మధ్య దేవి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన మ్యారేజ్కి సంబంధించిన విషయాలని ఫ్యాన్స్తో పంచుకున్నాడు. ఆ ఇంటర్వ్యూలో పెళ్లికి సంబంధించిన ప్రశ్న ఎదుర్కోగానే విచిత్రమైన సమాధానం చెప్పాడు దేవి. తన లైఫ్లో పెళ్లి పక్కన మరో ఆప్షన్ ఉంటే ఖచ్చితంగా ఆ ఆప్షన్నే ఓకే చేస్తానని చెప్పాడు దేవి. దేవిశ్రీ ప్రసాద్ మాటలు చూస్తుంటే ఆయన ఇప్పట్లో పెళ్లి చేసుకునేలా కనిపించడం లేదు. చాలా రోజుల నుంచి దేవిశ్రీ ప్రసాద్ పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయినప్పటికీ ఏది నిజం కాలేదు. హీరో అవుతారా, పెళ్లి చేసుకుంటారా అని మరో ప్రశ్న అడిగితే వెంటనే ఖచ్చితంగా హీరో అవుతానని సమాధానం ఇచ్చాడు. ఇప్పటిదాకా మ్యూజిక్ డైరెక్టర్గా దుమ్మురేపిన దేవి త్వరలోనే హీరోగా మారబోతున్నాడన్న విషయం తెలిసిందే. బలగం వేణు నెక్స్ట్ మూవీ ఎల్లమ్మలో దేవి హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. సో ఈ మ్యూజిక్ డైరెక్టర్ సరికొత్త ప్రయాణం ప్రారంభం కాబోతోంది. ఇక మ్యూజిక్ డైరెక్టర్గా మారినప్పటి నుండి తన మ్యూజిక్కి చిరంజీవి డ్యాన్స్ చేస్తే చూడాలి అనే కోరిక ఉండేదట. అలా దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్కి చిరంజీవి డ్యాన్స్ చేస్తూ ఉంటే ఆయన అలా షాక్లో ఉండేవారట. అంతేకాదు చిరంజీవి గారి నెక్స్ట్ లెవెల్ సూపర్ అంటూ పొగిడేశాడు. మెగాస్టార్ దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్లో అదిరిపోయే ఆల్బమ్స్ వచ్చాయి. ముఖ్యంగా మెగాస్టార్ కోసం దేవి క్రియేట్ చేసిన సిగ్నేచర్ స్టెప్స్ ఒక రేంజ్లోకి క్లిక్ అయ్యాయి. అంతేకాదు ఆ టాక్ షోలో తన లైఫ్లో జరిగిన కొన్ని సంఘటనల గురించి చెప్పాడు దేవి. ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని బయటపెట్టారు. ఎవరైనా లైఫ్లో ఏ విషయాలనైనా బలంగా కోరుకుంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుందని అంటారు. అందరి లైఫ్లో ఏమో కానీ నా లైఫ్లో మాత్రం నేను కోరుకున్న విషయం జరిగిందని చెప్పాడు దేవి. తన ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుండి ఒకసారైనా ఇళయరాజా గారిని చూడాలి లేదా కలవాలి అని బలంగా కోరుకున్నాడట. ఒకరోజు తన కోరిక నెరవేరిందట. ఇళయరాజా గారు స్వయంగా దేవిశ్రీ ప్రసాద్ స్టూడియోకి వచ్చారట. ఇళయరాజా గారు అంటే తను దేవుడితో సమానం అని చెప్పుకొచ్చాడు. అలాంటి ఆయన తన స్టూడియోకి రావడం నిజంగా తాను చేసుకున్న పుణ్యం అని ఎమోషనల్ అయ్యాడు దేవి. ఇళయరాజా గారు నా స్టూడియోకి వచ్చిన రోజుని తాను ఎప్పటికీ మర్చిపోలేనని, తన జీవితంలో అదే గొప్ప సంఘటన అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు దేవిశ్రీ ప్రసాద్.